భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బ్యాక్కొటేషన్ సికిందర్ బ్యాక్కొటేషన్ చిత్రంపై రివ్యూలు ఏమాత్రం ఆశాజనకంగా లేని తెలిసిందే. మురగ్దాస్ మరోసారి రొటీన్ సినిమా చేశాడని ప్రేక్షకులు పెదవి విరిచేశారు. మురగ్దాస్ మ్యాజిక్ ఏమైపోయిందంటూ అంతా చర్చించుకుంటున్నారు. ఇక సల్మాన్ ఖాన్ నటన విషయంలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాడీ డబుల్ టెక్నాలజీ వాడి సల్మాన్ ఖాన్ లేకుండా షూటింగ్ చేశారని, ఆ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే బ్యాక్కొటేషన్ సికిందర్ బ్యాక్కొటేషన్కు పెద్ద దెబ్బ అనుకుంటే పుండుమీద కారం జల్లినట్లు సంతోష్ నారాయణ సంగీతం విషయంలో కూడా ఆర్ఆర్ ప్రియులు పెదవి విరిచేస్తున్నారు. సంతోష్ పనితీరుపై నిరుత్సాహం వ్యక్తమవుతోంది. అతడు అందించిన ఆర్ఆర్ ఏమాత్రం ఎగ్జైట్మెంట్ తీసుకురాలేదని, అంతా రొటీన్గా ఉందంటన్నారు. ఎలాంటి సన్నివేశాన్ని అయినా ఆర్ఆర్ పైకి లేపుతుంది. కానీ బ్యాక్కొటేషన్ సికిందర్ బ్యాక్కొటేషన్ విషయంలో ఆర్ఆర్ కిందకు తొక్కినట్లు ఉందని అంటున్నారు. అతడి గత చిత్రాలకు అందించిన స్కోర్, ఈ చిత్రానికి అందించిన స్కోర్ పోలిక చేస్తూ ఇంత పేలవమైన ఆర్ఆర్ ఎలా సాధ్యమైంది అంటూ అతడిపైన అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. హిందీలో తొలి చిత్రానికి ఇలా దెబ్బేసా ఏంటి బాస్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే ఆయన పక్షపాత వైఖరి ప్రదర్శించాడని ఆరోపిస్తున్నారు. గతంలో ఆయన ఎన్నో తమిళ సినిమాలకు మంచి సంగీతం ఆర్ఆర్ అందించారు. వాటితో బ్యాక్కొటేషన్ సికిందర్ బ్యాక్కొటేషన్ ఆర్ఆర్ పోల్చుతూ ఇది పక్షపాతం కాదంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. సంతోష్ నారాయణ కోలీవుడ్లో చాలా సినిమాలకు హిట్ మ్యూజిక్ అందించారు. ఆర్ఆర్లో స్పెషలిస్ట్ అని ప్రూవ్ చేశాడు. బ్యాక్కొటేషన్ కల్కి 2898 బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ సైంధవ్ బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ దసరా బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ కాలా బ్యాక్కొటేషన్, బ్యాక్కొటేషన్ కబాలీ బ్యాక్కొటేషన్ లాంటి చిత్రాలకు సంతోష్ ఎలాంటి ఆర్ఆర్ అందించాడో తెలిసిందే. విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. కానీ బ్యాక్కొటేషన్ సికిందర్ బ్యాక్కొటేషన్ విషయంలో అదే ప్రశంసకులు విమర్శిస్తున్నారు.